భారతదేశం మరియు అమెరికా ఆహారం, భాష మరియు సంస్కృతి పరంగా పూర్తిగా భిన్నమైన దేశాలు. ఇంతలో ఢిల్లీలో నివసిస్తున్న ఒక అమెరికన్ మహిళ భారతీయ ప్రజల్లో కొన్ని ఆచారాలను జాబితా చేసింది. ఇవి ఖచ్చితంగా అమెరికన్లను ఇబ్బంది పెడతాయని పేర్కొంది. ఈ ఆధునిక యుగంలో చాలా మంది తమ స్వస్థలాలను వదిలి విదేశాల్లో స్థిరపడడం సర్వసాధారణమైపోతుంది. మన దేశం నుండి చాలా మంది అమెరికా, సింగపూర్ వంటి దేశాలకు స్థిరపడటానికి వెళ్తారు. అదేవిధంగా ఇటీవలి కాలంలో భారతదేశానికి వచ్చి స్థిరపడే వారి సంఖ్య పెరిగింది. క్రిస్టియన్ ఫిషర్ కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశంలో స్థిరపడిన వ్యక్తి. అమెరికాకు చెందిన క్రిస్టియన్ ఇప్పుడు ఢిల్లీలో నివసిస్తున్నాడు. ఇంతలో ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో భారతీయుల్లో లోతుగా పాతుకుపోయిన కొన్ని ఆచారాలను జాబితా చేశారు. భారతదేశంలో అందరూ అనుసరించే ఈ పద్ధతులు అమెరికాలో చాలా వింతగా కనిపిస్తాయని ఆమె పేర్కొన్నారు. వీటిలో మొదటిది టాయిలెట్. అమెరికాలో సాధారణంగా టాయిలెట్‌లో ఉండేది టాయిలెట్ పేపర్ మాత్రమే. మా పట్టణంలో మేము టాయిలెట్ ఉపయోగించిన తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటాం. కానీ అమెరికాలో ఇది పేపర్. నీటితో ఇలా చేయటం ఇబ్బందికరంగా ఉంటుందని, అది తడిసిపోతుందని, అమెరికన్లు చికాకు పెడుతుందని ఫిషర్ ఎత్తి చూపిస్తారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంకా ఇలా రాశారు. తర్వాత చెప్పులు పంచుకోవడం. భారతీయుల ఇళ్లలో చెప్పులు సర్వసాధారణం. ఎవరైనా వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇది అమెరికన్లకు సరిపోదు. తర్వాత నీటి సీసాలు పంచుకోవటం. అమెరికన్లు సాధారణంగా తమ సొంత ఇంటి నీటి సీసాలను ఉంచుకోవడానికి ఇష్టపడతారు. నీటి సీసాలు పంచుకోవడం అపరిశుభ్రంగా ఉంటుందని ప్రజలు భావిస్తారు. తరువాతది ఆహార సంస్కృతి. భారతదేశంలో ఎవరైనా భోజనం ఆర్డర్ చేస్తే వారితో వచ్చే ప్రతి ఒక్కరూ దాన్ని పంచుకుంటారు. కానీ అమెరికాలో వారు పంచుకోరు. వారు విడిగా ఆర్డర్ చేస్తారు. వాళ్ళు ఆహారాన్ని పంచుకోవడం ఇష్టపడరు. తదుపరి ముఖ్యమైన విషయం ఏంటంటే మీ చేతులతో తినడం. ఈ అలవాటు భారతదేశంలో లోతుగా పాతుకుపోయింది. అయితే అమెరికన్లకు ఇది నచ్చదు. తినేటప్పుడు ఆహారం చేతుల్లోకి రావడం వారికి ఇష్టం ఉండదు. ఇక అమెరికాలో సాధారణంగా పిల్లలను కారు సీట్లలో ఒంటరిగా కూర్చోబెడతారు. వారు పిల్లలను చైల్డ్ సీట్లలో కూర్చోబెట్టి సీటు బెల్ట్ బిగించి వాటి స్థానంలో లాక్ చేసిన తర్వాత ఆసుపత్రికి తీసుకువెళ్తారు. పిల్లలను ఒడిలో కూర్చోబెట్టుకొని మోసుకెళ్లడం అమెరికన్లకు ఇష్టం ఉండదు.